నమస్తే. వెల్కమ్ టు ఏపీ టీచర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇవాళ విడుదలైన 6th క్లాస్ నవోదయ ఎంట్రన్స్ టెస్ట్ యొక్క ఫలితాలని, రిజల్ట్స్‌ని ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తాను. నవోదయ రిజల్ట్స్ కోసం గూగుల్‌లో వెతికినప్పుడు ఒక్కోసారి కొన్ని నకిలీ వెబ్‌సైట్లు కూడా వస్తూ ఉంటాయి. సో, మీరు డైరెక్ట్‌గా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ మాత్రమే ఉపయోగించండి. అలాగే నవోదయ లోగోని గమనించండి. ఇది ఒరిజినల్ లోగో. అలాగే సెలక్షన్ టెస్ట్ 2025 రిజల్ట్ క్లాస్ 6 సమ్మర్ బౌండ్ అని ఉంటుంది. ఇది కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే సీజన్ బౌండ్ కూడా చూసుకోవాలి, సంవత్సరం కూడా చూసుకోవాలి. ఒక్కోసారి పొరపాటున వేరే వెబ్సైట్, వేరే పేజ్ కూడా ఓపెన్ చేసే ప్రమాదం ఉంది. సో, తరోగా చెక్ చేసుకున్న తర్వాతే ప్రొసీడ్ అవ్వండి. ముందుగా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింకును నొక్కండి. ఆ లింకును నొక్కినప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది. అప్పుడు ఇక్కడ 2 డీటెయిల్స్ అడుగుతుంది. రోల్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్. రోల్ నెంబర్ అంటే విద్యార్థి యొక్క అడ్మిట్ కార్డు మీద ఉంటుంది. విద్యార్థి యొక్క నవోదయ అడ్మిట్ కార్డు మీద ఉన్నటువంటి ఆ రోల్ నెంబర్ని ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి. కరెక్ట్గా తప్పు లేకుండా జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. ఆ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ ది డిఓబి అని ఉంది కదా. డిఓబి అంటే డేట్ ఆఫ్ బర్త్, అంటే పుట్టిన తేదీ. ఈ పుట్టిన తేదీని ఎలా ఎంటర్ చేయాలంటే, ముందుగా ఈ బాక్స్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా క్యాలెండర్ కనిపిస్తుంది. ఈ క్యాలెండర్ మీద ఇలా నొక్కినప్పుడు సంవత్సరాలు కనిపిస్తాయి. ఎందుకంటే పుట్టిన తేదీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలంటే ముందుగా సంవత్సరం ఎంచుకోవాలి, తర్వాత నెల ఎంచుకోవాలి, తర్వాత తేదీని సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాతే రిజల్ట్ చెక్ చేసుకోవాలి. ముందుగా పుట్టిన సంవత్సరాన్ని సెలెక్ట్ చేయాలి. ఈ విధంగా లెఫ్ట్కి రైట్కి క్లిక్ చేస్తూ ఉంటే పిల్లవాడి యొక్క పుట్టిన సంవత్సరం అనేది వస్తుంది. ఈ విధంగా పుట్టిన సంవత్సరం సెలెక్ట్ చేసిన తర్వాత పుట్టిన నెలని ఎంచుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్న క్యాలెండర్లో పుట్టిన నెలని ఎంచుకోవాలి. ఈ విధంగా నెలని ఎంచుకున్న తర్వాత తేదీని ఎంచుకోవాలి, పుట్టిన తేదీని ఎంచుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను. 2015 సంవత్సరం ఆగస్టు నెలలో 22వ తేదీలో విద్యార్థి పుట్టాడు అనుకుందాం. ఈ విధంగా తేదీని కూడా ఎంచుకోవడం జరిగింది. ఇప్పుడు తేదీ, నెల, సంవత్సరం కూడా మనం సెలెక్ట్ చేసాము. ఈ విధంగా కంప్లీట్గా పుట్టిన తేదీని ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. మరొకసారి చెక్ చేసుకోండి. తేదీ, నెల, సంవత్సరం కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకున్న తర్వాత రోల్ నెంబర్ కూడా ఒకసారి చెక్ చేసుకొని 2 వివరాలు కూడా పూర్తిగా సమగ్రంగా కరెక్ట్గా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత కింద కనిపిస్తున్నటువంటి చెక్ రిజల్ట్ అనేటువంటి కలర్ బటన్ ఉంది కదా. ఈ చెక్ రిజల్ట్ అనేటువంటి బటన్ మీద నొక్కాలి. ఈ చెక్ రిజల్ట్ అనే బటన్ మీద నొక్కినప్పుడు విద్యార్థి యొక్క రిజల్ట్స్ అనేవి మనకి స్క్రీన్ మీద కనిపిస్తాయి. రిజల్ట్స్తో పాటు కింద కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ గాట్ అడ్మిషన్ అనేటువంటి గ్రీన్ కలర్లో ఒక మెసేజ్ కూడా వస్తుంది. రిజల్ట్స్ని ప్రింట్అవుట్ చేసుకోవచ్చు, ప్రింట్ తీసుకొని ఉపయోగించుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి ప్రోత్సహించండి. మీరు క్లిక్ చేసేటువంటి ఎక్కువ లైక్లు వస్తే మేము మరింత ఉత్సాహంగా మరిన్ని ఉపయోగకరమైన, ఆసక్తికరమైన వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరిచ్చే లైక్స్ను బట్టి యూట్యూబ్ మమ్మల్ని ప్రోత్సహిస్తుంది. మరిన్ని ఉపయోగకరమైన వీడియోలు, సమాచారం మీ ముందుకు చేరవేయడానికి మేము కృషి చేస్తాము. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని, ఈ వీడియో మీద మీకున్నటువంటి అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఏపీ టీచర్స్ టీవీ ఛానల్కి తదుపరి తాజా వీడియోల కోసం, ఆసక్తికరమైన, ఉపయోగకరమైన వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.
మన వీడియో ఛానల్లో టీచర్కి సంబంధించి ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి, అలాగే విద్యార్థులకు సంబంధించి విద్యా సంబంధిత విషయాలు, అలాగే యాప్స్కు సంబంధించి, సాఫ్ట్వేర్కి సంబంధించి, అలాగే ఉద్యమాలకు సంబంధించి జీతాల సమాచారం, పిఆర్సీ సమాచారం తదితర ముఖ్యమైన సమాచారాన్ని మన ఛానల్లో ప్రసారం చేస్తూ ఉంటాము. ఇలాంటి సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము అప్లోడ్ చేసిన వెంటనే వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్లోకి డైరెక్ట్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే కనిపించేటువంటి బెల్ సింబల్ మీద నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ని ఎనబుల్ చేసుకోండి. అప్పుడు అప్లోడ్ చేసిన వెంటనే ఆ వీడియో యొక్క నోటిఫికేషన్ మీ ఫోన్లోకి నేరుగా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.